నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కిరణ్మయి పగడాల. నేను మెడికవర్ చందనగర్ హాస్పిటల్స్‌లో సీనియర్ ఫిజిషియన్, డయాబెటిస్ అండ్ థైరాయిడ్ స్పెషలిస్ట్. సో, ఈరోజు మనం కొంచెం డయాబెటిస్ గురించి డిస్కస్ చేసుకుందాం. నవంబర్ 14థ్ వరల్డ్ డయాబెటిస్ డే. సో, ఆ అవేర్‌నెస్ గురించని ఇవాళ ఈ టాపిక్ తీసుకోవటం జరిగింది. సో, యాక్చువల్లీ డయాబెటిస్ అనేది చాలా ఫాస్ట్‌గా చాలా మందికి సోకుతుంది. చాలా పాజిటివ్ అంటే డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ ఏజ్ కూడా డిస్క్రిమినేషన్ లేకుండా అందరికీ వస్తూ ఉంది. సో, ఇండియానే వరల్డ్స్ క్యాపిటల్ అంటాము డయాబెటీస్‌కి. బికాజ్ అందరికీ అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ సెకండ్ పర్సన్ డయాబెటీస్ ఉన్నట్టుగా బయటపడుతుంది. సో, ఈ డయాబెటీస్ అనేది ఏంటి అంటే బేసికలీ దీంట్లో 2 రకాలు ఉంటాయి. టైప్ 1 డయాబెటీస్ అండ్ టైప్ 2 డయాబెటీస్ అని. టైప్ 1 డయాబెటీస్ అంటే ఇన్సులిన్ డిపెండెంట్. అంటే ఆ పేషెంట్స్‌కి బాడీలో కొంచెం కూడా ఇన్సులిన్ సిక్రీషన్ లేదు. అంటే ఈ ఇన్సులిన్ అనేది మన బాడీలో గ్లూకోజ్ని మెటబాలైజ్ చేయడానికి అవసరం ఉండే హార్మోన్. సో, ఇన్సులిన్ డెఫిషియన్సీ అయ్యే కొద్దికి ఏమవుతుందంటే గ్లూకోజ్ మెటబాలిజం దెబ్బతిని ఈ డయాబెటీస్ అనేది వస్తుంది. సో, టైప్ 1 డయాబెటీస్‌లో పేషెంట్స్‌కి ఇన్సులిన్ డెఫిషియన్సీ ఆల్మోస్ట్ 100% ఉండటం వల్ల వాళ్ళు ఇన్సులిన్ డిపెండెంట్ అవుతారు. టైప్ 2 డయాబెటీస్ అనేది నాన్ ఇన్సులిన్ డిపెండెంట్. అంటే బాడీలో ఇన్సులిన్ సిక్రీషన్ ఉంటుంది కానీ ఆ గ్లూకోజ్ మెటబాలిజంకి అది సరిపోదు కాబట్టి డయాబెటీస్ అనేది బయటపడుతుంది. సో, అప్పుడు మనం ఏంటంటే ఇన్సులిన్ ఆల్రెడీ బాడీలో వచ్చే ఇన్సులిన్ ప్లస్ మనం మెడికేషన్స్‌తో దాన్ని కంట్రోల్‌లో పెట్టుకునే ప్రయత్నం చేస్తాం. సో, యూజువల్లీ టైప్ 1 డయాబెటీస్ అనేది ఎక్కువగా చిన్నపిల్లల్లో చూస్తాము. అండ్ టైప్ 2 డయాబెటీస్ అనేది పెద్దవాళ్ళు 35, 40 దాటిన వాళ్ళకి టైప్ 2 డయాబెటీస్ అనేది మనం చూస్తాం. సో, ఇప్పుడు డయాబెటీస్ ఒకసారి వచ్చింది అని అంటే అది మాత్రం లైఫ్ లాంగ్ ఉండే సమస్య. ఏదన్నా చేస్తే మనం మళ్ళీ మన బాడీలో ఇన్సులిన్ ప్రాపర్‌గా సిక్రీట్ అవుతది. మనం మెడిసిన్స్ ఏం వాడుకోకుండా షుగర్ కంట్రోల్‌లో ఉంటది అనేది మాత్రం జరిగే పని కాదు. దాంట్లో కూడా మళ్ళీ 3 స్టేజెస్ ఉంటాయి. ఒకటేమో నాన్ డయాబెటిక్ అంటాం, ఒకటి ప్రీ డయాబెటిక్ అంటాం, ఒకటేమో ఓవర్ట్ డయాబెటీస్ అంటాం. సో, ప్రీ డయాబెటిక్ స్టేజ్‌లో కనుక మనం పేషెంట్‌ని ఐడెంటిఫై గనక చేయగలిగితే కొంచెం స్ట్రిక్ట్‌గా డయట్ మేనేజ్‌మెంట్, కాస్త ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్, వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ పెట్టుకుంటే మనం ఆ ప్రీ డయాబెటీస్ నుంచి ఓవర్ట్ డయాబెటీస్‌కి మారటానికి ఇంకొన్ని సంవత్సరాలు కూడా పడొచ్చు. అండ్ బాగా స్ట్రిక్ట్‌గా ఉంటే ప్రీ డయాబెటీస్ నుంచి నాన్ డయాబెటిక్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అదే గనక ఓవర్ట్ డయాబెటీస్ గనక డెవలప్ అయింది అంటే మాత్రం మెడిసిన్స్, డయట్, ఎక్సర్సైజ్ అన్నీ కలిపి మానిటర్ చేసుకుంటూ చేసుకోవాల్సిందే. సో, ఈ 4 డయట్ చెప్పినట్టు తింటాము, చెప్పినట్టు మెడిసిన్స్ మింగటము, డైలీ 1 అవర్ సమ్ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకోవటము, ప్లస్ రెగ్యులర్ ఫాలోఅప్ అనేది ఉంటూ ఉంటే దీనివల్ల కాంప్లికేషన్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. కాంప్లికేషన్స్ అంటే డయాబెటీస్ వల్ల ఏదో కొంచెం బ్లడ్‌లో షుగర్ ఉంది, దానికి ఏదో ఒక టాబ్లెట్ మింగితే సరిపోద్దనే పరిస్థితి కాదు. దానివల్ల బాడీలో ఏ సిస్టమ్ అయినా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బ్రెయిన్ ఎఫెక్ట్ అవ్వచ్చు, బ్రెయిన్ స్ట్రోక్స్ రావచ్చు, కంటి చూపు మీద ఎఫెక్ట్ పడొచ్చు, గుండెపోటులు రావచ్చు, కిడ్నీ ఫెయిల్యూర్స్ రావచ్చు, నరాలు, బోన్స్ వీక్ అవ్వటం. సో, ఇవన్నీ డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్. సో, ఈ కాంప్లికేషన్స్ రాకుండా మనం మన ఆర్గన్స్‌ని కాపాడుకోవాలి అని అంటే మనం డయాబెటీస్ ఎంత కంట్రోల్‌లో పెట్టుకుంటే అంత మన ఆర్గన్స్‌ని మనం కాపాడుకున్నట్టు ఉంటది. సో, ఈ డయాబెటీస్ అనేది సైలెంట్ డిసీజ్ అంటాం. అంటే బయటికి మనకేమి దానివల్ల సింప్టమ్స్ ఏం కనిపించవు. ఏదైనా ఆర్గన్ డ్యామేజ్ అవుతున్నా మనకి బయటికి ఇనీషియల్‌గా ఏం సింప్టమ్స్ కనిపించవు. బట్ ఇంటర్నల్ చేసే డ్యామేజ్ చేస్తుంటది. ఒకవేళ షుగర్స్‌ని కంట్రోల్‌లో పెట్టుకోకపోతే ఇంటర్నల్ డ్యామేజ్ జరుగుతూ ఉంటది. సో, ఆల్మోస్ట్ ఇంటర్నల్లీ 90% డ్యామేజ్ అయ్యేదాకా పేషెంట్ అనేవాడికి బయటికి సింప్టమ్స్ ఏం కనిపించవు. సో, ఆ సింప్టమ్స్ వచ్చేదాకా ఎదురు చూసి అప్పుడు మనం ఏదైనా హడావిడి చేయాలన్నా చేసే పరిస్థితి ఏమి ఉండదు. కిడ్నీ ఫెయిల్యూర్ ఒకవేళ ముదిరిపోతే డయాలిసిస్ దాకా వెళ్ళిపోతూ ఉంటది. సో, మన కళ్ళకి కనిపించేది మన షుగర్ కంట్రోల్. సో, షుగర్ అనేది ఎంత కంట్రోల్‌లో ఉంది, మనకు కావాల్సిన రేంజ్‌లో మనం మెయింటైన్ అవుతుందా లేదా, అది మనం రెగ్యులర్‌గా చూపించుకుంటూ దానికి తగ్గట్టుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ ఉంటే ఏజ్ పెరిగే కొద్దీ కూడా దీనివల్ల ఏ కాంప్లికేషన్స్ రాకుండా మనం మేనేజ్ చేసుకోవచ్చు. సో, ఆ డయట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ డయాబెటీస్‌లో. అంటే తీపి ఒకటి మానేస్తే సరిపోద్దనేది ఉండదు. ఏ టైంకి తినాలి, ఎంత తినాలి, ఏమి తినాలి, తినకూడని వస్తువులేంటి, ఆ టైమింగ్స్, క్వాంటిటీస్‌తో సహా మెయింటైన్ చేసుకుంటుంటేనే మనము సిస్టమ్‌ని కరెక్ట్‌గా రన్ చేసుకుంటూ ఏ కాంప్లికేషన్స్ రాకుండా అటు షుగర్స్ హై అవ్వకుండా, ఇటు లో అవ్వకుండా మేనేజ్ చేసుకోవచ్చు. వీటన్నిటితో పాటు కంపల్సరీ డైలీ 1 అవర్ అనేది సమ్ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, వాకింగ్ అవ్వచ్చు, జాగింగ్ అవ్వచ్చు, సైక్లింగ్ అవ్వచ్చు, ఎవరికి ఏది వీలు పడితే అది చేసుకుంటూ డైలీ 1 అవర్ అనేది దానికి కేటాయిస్తే ఇంకా మన బాడీ మెటబాలిజం బెటర్ అయ్యి షుగర్ కంట్రోల్ బెటర్‌గా ఉండి మన కాంప్లికేషన్స్ రాకుండా మనం
దాన్ని మేనేజ్ చేసుకోవటానికి ప్రయత్నం చేయొచ్చు. వీటన్నిటితో రెగ్యులర్ ఫాలోఅప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనం వాడుతున్న మెడిసిన్స్ మనకు సరిపోతున్నాయా లేదా? వాటికి ఏమైనా డోస్ అడ్జస్ట్‌మెంట్ అవసరమా? అది కాకుండా డయాబెటీస్ వల్ల ఎక్కడైనా ఏమైనా చేంజెస్ అవుతున్నాయా? ఇన్ ద సెన్స్ ఏమైనా కిడ్నీ మీద ఎఫెక్ట్ అవుతుందా? ఏదన్నా హార్ట్ మీద ఎఫెక్ట్ అవుతుందా? అది మేము ప్రోటోకాల్ ప్రకారంగా రెగ్యులర్‌గా కొన్ని టెస్టులు చేసుకుంటూ 3 నెలలకి చేసే టెస్టులుంటాయి. 6 నెలలకి ఒకసారి, సంవత్సరానికి ఒకసారి అట్లా మేము ప్రోటోకాల్ ప్రకారంగా మొత్తం సిస్టమ్ ఎట్లా నడుస్తుందనేది కూడా త్రూ ఇన్వెస్టిగేషన్స్ ఐడెంటిఫై చేయగలుగుతాం. సో అటువంటియన్నీ మీరు రెగ్యులర్ ఫాలోఅప్‌లో ఉంటేనే మేమైనా చేయటానికి వీలు పడుతది. అండ్ ఎక్కడన్నా ఏదన్నా తేడా పడుతుందన్నట్టుగా మనకు ఆ రిపోర్ట్స్‌లో బయటపడితే దాన్ని ఎమ్మటే ట్రీట్మెంట్ మోడిఫై చేసి అది ఫర్దర్‌గా ప్రోగ్రెస్ అవ్వకుండా మనం ప్రయత్నం చేయొచ్చు. బట్ చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఒక ప్రిస్క్రిప్షన్ ఉంది కదా అని రెగ్యులర్‌గా మనం టెస్ట్ చేసుకున్నాం, గ్లూకోమీటర్‌తో ఇంట్లో చెక్ చేసుకున్నాం, నాకు నార్మల్‌గానే ఉందిలే, నేను వాడే మెడిసిన్స్ నాకు సరిపోతున్నాయి, ఇబ్బందేం లేదనుకుంటూ రెగ్యులర్ ఫాలోఅప్‌లో ఉండరు. ఒక్కొక్కసారి 6 నెలలు, సంవత్సరం దాకా కూడా డాక్టర్‌ని కలవరు. సో ఇంటర్నల్‌గా వేరే ఆర్గన్స్ మీద ఏమైనా డ్యామేజ్ అవుతుందనేది వాళ్ళకి తెలియకపోవటం వల్ల ఒక్కొక్కసారి లో ఇర్రెగ్యులర్ ఫాలోఅప్‌లో బయటపడేసరికి ఏదో ఒక కాంప్లికేషన్‌తో వాళ్ళు రావటం జరుగుతూ ఉంటది. సో ఇటువంటి ఏమీ జరగకుండా మనం ఎంత జాగ్రత్తగా మన షుగర్స్‌ని మెయింటైన్ చేసుకుంటే అంత కరెక్ట్‌గా మనకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ సఫర్ అవ్వకుండా సంవత్సరాలు గడిచే కొద్దికి, ఏజ్ పెరిగే కొద్దీ కూడా ఏ ఇబ్బంది లేకుండా మేనేజ్ చేయడానికి వీలు పడుతుంది. సో ఈ వరల్డ్ డయాబెటీస్ డే రోజున ఈ చిన్న మెసేజ్, డయాబెటీస్‌ని మనం ఎంత బాగా కంట్రోల్‌లో పెట్టుకొని ఎంత కరెక్ట్‌గా దాన్ని మనం మేనేజ్ చేసుకుంటే ఇంక్లూడింగ్ మెడికేషన్స్, డయట్, ఎక్సర్సైజ్ అండ్ రెగ్యులర్ ఫాలోఅప్ మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ సఫర్ అవ్వకుండా హ్యాపీగా మనము లైఫ్ గడిపేయొచ్చు. సో నేను చెప్పినట్టుగా డయట్ మేనేజ్‌మెంట్ చెప్పిన దీంట్లో అంటే బేసికల్లీ ఏంటంటే కొన్ని వస్తువులు ముట్టుకోకూడదు అనంటే అవి అసలు ముట్టుకోకూడదు. అంటే రెస్ట్రిక్ట్ చేసేయి అంటే కొంచెం క్వాంటిటీ తగ్గించుకొని వాడొచ్చు. అటువంటి కొన్ని ఫుడ్ ఐటెమ్స్ ఉంటాయి. కొన్నేమో మనం రెగ్యులర్‌గా తినొచ్చు. ఇబ్బంది లేకుండా దానివల్ల షుగర్స్ ఏం పెరగవనే కొన్ని ఫుడ్ ఐటెమ్స్ ఉంటాయి. సో దాంట్లో మేజర్‌గా మనం వి కెన్ డిస్కస్ అబౌట్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ అండి. ఫ్రూట్స్‌లో కూడా రోజు ఒక ఫ్రూట్ ఏదైనా తినొచ్చు అన్నట్టుగా 24 అవర్స్‌లో అయితే ఒక ఫ్రూట్ తినొచ్చు అనేది మాత్రం మేము అలౌ చేస్తాం పేషెంట్స్‌కి. బట్ ఆ ఒక్క ఫ్రూట్ కూడా ఉన్న దాంట్లో కొన్ని ఫ్రూట్స్ అసలు ముట్టుకోకూడనే ఉంటాయి. దాంట్లో మెయిన్ వచ్చేసేసి బనానా, మ్యాంగో, సపోటా, సీతాఫలం, ద్రాక్ష, పైనాపిల్ వాటిలో హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. అంటే షుగర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటది. సో ఈ ఫ్రూట్సు కాస్త తక్కువ మోతాదులో కూడా అవాయిడ్ చేయటమే కరెక్ట్ అన్నట్టుగా చెప్తాం డయాబెటీస్ డయట్ మేనేజ్‌మెంట్‌లో. మిగతా ఫ్రూట్స్ అని యాపిల్, దానిమ్మ, పపాయ, పుచ్చకాయ ఇటువంటియన్నీ మీరు రెగ్యులర్‌గా డైలీ 1 ఐటెమ్ తీసుకోవచ్చు. మస్క్ మెలన్, వాటర్ మెలన్ లాంటివైతే ఒక స్లైస్ తీసుకోవచ్చు. అంటే వాటిల్లో కూడా షుగర్ ఉంటది గానీ కంపారిటివ్‌లీ కొంచెం తక్కువ మోతాదులో ఉంటది కాబట్టి ఆ ఫ్రూట్ నుంచి మనకు కావాల్సిన న్యూట్రిషన్ మనం ఇట్లా తీసుకోవటానికి వీలు పడుతుంది. అలాగనే వెజిటబుల్స్‌లో కూడా అన్ని వెజిటబుల్స్ తినొచ్చు. కానీ రూట్స్ అన్నీ అవాయిడ్ చేయాలి. అంటే ఆలుగడ్డ, చామగడ్డ, చిలకడ దుంప, బీట్రూటు, క్యారెట్ ఏ అయితే భూమి కింద పండే కాయగూరలు ఉంటాయో వాటిలో షుగర్ ఎక్కువ ఉంటది. సో వాటిని అవాయిడ్ చేయమని చెప్తాం. భూమి పైన పండే కాయగూరలన్నీ తినొచ్చు. భూమి కింద ఉండే కాయగూరలు మాత్రం అవాయిడ్ చేయాలి. బికాజ్ వాటిలో షుగర్ కంటెంట్ బాగా ఎక్కువ ఉంటది. సో డయట్ మేనేజ్‌మెంట్‌లో ఈ 2 వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ గురించి కొంచెం మనం గుర్తుపెట్టుకోవటం మంచిది. థాంక్ యూ.